తెలంగాణ రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలంగాణ రైతన్నుల యొక్క ఓట్లు కాస్త మనం నారుమల్లలో చల్లే ముందు మొలకలు ఏ విధంగా మొలకెత్తుతుందో ఆ విధంగా మొలకెత్తుతుంది. అప్పెట్లా తీర్చుకోవాలి దొరో, అప్పెట్లా తీర్చుకొని బతకాలి దొరో అనుకుంటా నానా ఇబ్బందులు పడుతూ ఉంది తెలంగాణ సమాజం. ఐకేపీలో సెంటర్లు పెట్టిండు కేసీఆర్. ఎవరి కాళ్ళ కింద అవ్వకుండా, ఎవరి కింద బతుకులు ఆగమవ్వకుండా తన ఒడ్లే తాను స్వాతంత్రంగా అమ్ముకునేటట్టు కళ్ళల్లో ప్రతి ఊర్లలో ఐకేపీలు సెంటర్ పెట్టారు. ఆ ఐకేపీ సెంటర్లు కూడా ఈరోజు సస్యశ్యామలంగా పరిపాలించే చాతన కూడా కావడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మరి దాని గురించి ఏ ఎమ్మెల్యేనా, ఏ మంత్రి అయినా, ఎవరైనా సరే దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే సున్నా. ఎవ్వక్కడు మాట్లాడతలేడు. ఏ ఒక్క సమస్య గురించి ప్రశ్నించడం లేదు. పేరుకు మంత్రులు, పేరుకు వ్యవసాయ శాఖ మంత్రులు, పేరుకు నానా రకాలు, ఏ ఒక్కరు కూడా కళ్ళం ఒడ్లలో కూడా పోని పరిస్థితి. అందాల పనులు కావాల్సి వచ్చి మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రం నడపడానికి డబ్బులు లేవు. కానీ అందాల భాముల్ని చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రం మా 200 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరికో సొమ్ము కోసం ఇదంతా దేనికోసం చేస్తూ ఉన్నారు. గదే ఒక్కసారి పేపర్ కప్లో వెళ్ళిన జగదీశ్వర్ రెడ్డి గారు తమ నియోజకవర్గంలో ఏదైతే తడిసిన ఓట్లు ఉందో దాని గురించి అయినా పరిశీలించడానికి అయితే వెళ్ళాడు. అదేవిధంగా ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే మిత్రులారా, ఇక చూడండి ఒకసారి ఓట్లు ఏ విధంగా ఇదేమన్నా సిగ్గు శరం ఉందా రేవంత్ రెడ్డికి? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడవనుకున్నావు? తప్పదాగి పడుకున్నారా? లేకుంటే అందరు భామాలు ఇంకా ఆ రిజల్ట్ నుంచి బయటికి రాలేదా? ఏం జరుగుతూ ఉంది? అగో రైతు బంధు, ఇగో రైతు బంధు అన్నాడు. దా రైతు బంధు కూడా లేకపోయా. రైతు రుణమాఫీ అన్నాడు, దాని గురించి మాట్లాడకపోయా. పేరుకు మాత్రం వస్తాడు, ఒక బాంబు వేసిపోతాడు. ఇక్కడ ముచ్చట చూసుకుంటే ఏంటంటే రైతన్న కష్టం కన్నీటి పాలు. 2 నెలలుగా కళ్ళలోనే ఓట్లు, ధాన్యం కూడా దిక్కేలేదు. ఓవైపు మొదలైన సాగు పనులు, ఇంకా పూర్తి కాని కొనుగోళ్లు, వర్షాలతో చెరువుల్లో ఐకేపీ సెంటర్లు, మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కిన రైతు, వడ్లు కొనాలంటూ బైఠాయింపు, రైతులను ఈడ్చిపడేసిన పోలీసులు, ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం, అప్పుడు తీర్చేందుకు పెళ్ళం పిల్లల్ని అమ్ముకోవాలంటూ కన్నీరు. సిగ్గు శరం ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వారి భార్య యొక్క మెడలల్లా బంగారు గొలుసులు చేపించుకుంటారు. 1/2 కిలో బంగారాలు, కిలో బంగారాల యొక్క నెక్లెస్ హారాలు చేపిస్తున్నారు. కానీ ఈరోజు మా రాష్ట్ర రైతులు నీకు ఓటేసిన పాపానికి ఏంటంటే పెళ్ళం పిల్లల్ని అమ్ముకోవాలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతున్నట. సిగ్గు శరం ఉందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? సిగ్గు శరం ఉందా? మానవత్వం ఉందా? విశ్వాసం ఉందా? మీరు మంత్రుల రాబోయ్, నిజానికి మీకు చిత్తశుద్ధి ఉంటే నీళ్ళు బయలు దూకి సావండి రాబోయ్. ఎందుకురా మీరు బతికిన రోజులు? ఒక రైతు ఈ విధమైన ఆవేదన, పెళ్ళం పిల్లల్ని అమ్ముకోవాలా అంటూ రైతులను ధీమాగా ఇంత గొప్ప ఇంత దారుణంగా మాట్లాడడానికి వాళ్లకు ఆ విధంగా మన మాటలు వస్తూ ఉంటే సిగ్గు శరం అనిపిస్తలేదా అధికారంలో ఉండడానికి? అందాల పోట్లు కావాల్సి వచ్చిందా మీకు? అప్పుడు ఎట్లా తీర్చారని ఒక ట్యాగ్ ఎన్నుకొని ఇదంతా బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం కొట్లాడుతూ ఉంటే మీరు చూడొచ్చు. భారతదేశంలో ఏ ప్రతిపక్షం ఎవరు కూడా పట్టించుకోండి, నేను అయితే చూడలేదు ఇప్పటిదాకా. ప్రతిపక్షంలో ఉండి రైతన్నులకు ఆపదొచ్చినా, ప్రజలకు ఆపదొచ్చినా వాళ్ళతోనే ఉంటున్నారు, వాళ్ళతోనే తిరుగుతున్నారు, వాళ్ళ కోసం పోరాడుతూ ఉన్నారు. కానీ అధికారంలో ఉన్న నాయకులు మాత్రము అందాల భావనలతో చిందులేస్తూ ఉన్నారు. అందాల భావన పైన లైంగిక వేధింపులకు దాడులకు గురవుతూ ఉన్నారు. ఇంత దారుణమా? ఇప్పుడు అందాల భావనలో వారు బిజీ అయిపోయారు కాబట్టి వీళ్ళని ఎట్లా ఇరికేయాలని కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లాంటి ప్లాన్ వేసిందంటే జూడిగా కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు, ఫార్ములా ఈ రేస్ కేసులో అందజేత, రేపు విచారణకు హాజరు కావాలనే సూచన, అమెరికా పర్యటన ఉందన్న కేటీఆర్, తిరిగి వచ్చాక హాజరవుతారని సిబిఐకి లేఖ, కుటీర రాజకీయంలో భాగంగానే నోటీసుల కవిత. నిజంగానే చెప్తున్నా, ఏందయ్యా ఇది? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఈ ఫార్ములా రేస్ అంటే ఏమో తెలుసా రేవంత్ రెడ్డి నీకు? అదొక చిన్నపాటి పెట్టుబడి, అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతుంది తప్ప ఎక్కడైనా తగ్గించినట్టు అనిపించిందా? అక్కడ దాకెందుకు? రేవంత్ రెడ్డి చేసే దందాలు అప్పడతలేదా? నీకన్నా మించి అవినీతి ఎవరు చేయడం లేదు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీ మంత్రివర్గంలో వాళ్ళందరూ ఉన్న వాళ్ళను దాటిన అవినీతి ఇంకెవరు చేయరు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కేటీఆర్ పైన ఈ రేస్ విచారణ, నీకు ఈ రేస్ అంటే ఏందో పూర్తిగా తెలియదు నీకు, దానిపైన నీకు అవగాహన లేదు. అది దానివల్ల ఎవరి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందో ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? మనకు అదా కావాల్సింది? రైతుల గోసల్ని కదా నువ్వు పట్టించుకోవాల్సింది, వాళ్ళకి కదా నువ్వు చెవులలో ధైర్యం ఇవ్వాల్సింది.
సిగ్గుశరం ఉండక్కర్లా కొంచెమైనా. ఇక అన్నాడు కేటీఆర్ గారు, శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయహస్తం, నీళ్లు నిధుల నియామకాలు మన నినాదం, నిందల దందాలు చందాలు రేవంత్ విధానం, అప్పుడు చంద్రబాబుకు మూటలు మోసిండు, ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం ఢిల్లీకి మోస్తుండు, మాటల మనిషి మూటల మనిషి అయ్యిండు, త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి, పార్టీ మారిన 10 మంది సన్నాసులకు వాత పెట్టాలి. తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో దొంగలు పడ్డారు, దోచిన కాడికి దోచుకుంటారు, సీఎం మంత్రులు ఎవరి దోపిడీ వాళ్ళదే, ఐకేపీలో ఒడ్లు మొలకలు వస్తున్నాయి, 60 రోజులైనా ఒడ్లు కొరలేదు, రైతులు కష్టాల ప్రభుత్వానికి పట్టవా, రైతులు దళారుల కాళ్ళు పట్టుకునే దుస్థితి, చంద్రబాబు చేతిలో రేవంత్ ఓ కీలుబొమ్మ, మళ్ళీ నీళ్ల దోపిడికి గురవుతున్నాం, బీజేపీ టీడీపీ కాంగ్రెస్ కలిసి నీళ్ల దోపిడి, పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇది ఎక్కడ ఒక ట్యాగ్ లైన్ చూడొచ్చు ఇక్కడ మీరు. రైతులు దళారుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి, అంటే దళారుల యొక్క ఆ యొక్క వ్యవస్థ మారాలి, రైతు తన వడ్లను తానే అమ్ముకోవాలన్నట్టుగా ఐకేపీ సెంటర్లో పెడితే 60 రోజుల దాకా వడ్లను అదే విధంగా పెట్టిన పరిస్థితి. రేవంత్ రెడ్డి ఆడమనుకున్నాడు, ఎవరి దందా వందే సాగుతూ ఉంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డిదే, మంత్రులదే, అన్నదమ్ములదే, రైతులేమో ఒడ్లు కళ్ళ నుంచి కదలక మొలకెత్తిన పరిస్థితి. వాళ్ళకు ఈరోజు ధైర్యం ఎవరు చెప్తారు? ఏ మంత్రి వస్తలేడు, ఏ ముఖ్యమంత్రి కూడా వాటిపైన ప్రెస్ మీట్ పెట్టకపోవడం సిగ్గుచేటు. నిజానికి దీన్ని మించిన సిగ్గుచేటు మరొకటి లేదని నేను చెప్తా ఉన్నా. అందాల పోట్లకు ఉన్న పైసలు పేద ప్రజల కోసం లేవా? జూన్ వస్తున్న చేప పిల్లలు టెండర్లు పిలవలే, కాంగ్రెస్ వచ్చాక చెరువులో చేపలే పోయాలే, కాలంతో సంబంధం లేకుండా కాళేశ్వరంతో చెరువులను నింపినం హరీష్ రావు. ఇది ఒక్కొక్క మాటకు ఒక్కటి బ్రహ్మాండమైన అర్థం ఉంది. అందాల పోట్లేకుండా పైసలు పేద ప్రజల కోసం లేవా? లేవు. పేద ప్రజల కోసం ఏముంది? కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ చేసిన అప్పులకే మిత్తులు కట్టుకుంటున్నా, లంకె పిందెలను వచ్చిన బొందలే ఉన్నాయని ఆగిన, ఎన్ని భూములు కబ్జా చేసినా తృప్తి చెందడంలే అనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడు. కానీ అందాల భావాల కోసం ఉన్న పైసలు నా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల వర్గాల కోసం లేదని అడుగుతున్నా. ఇంకోటి, జూన్ వస్తున్న చేప పిల్లల టెండర్లు పిలవలే, కాంగ్రెస్ వచ్చాక చెరువులో చేపలే పోయారు. నిజానికి మత్స్యకారుల బ్లూ రెవల్యూషన్ అనే ఒకటి, ఇది తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1గా మార్చింది కేసీఆర్. ఆ బ్లూ రెవల్యూషన్ ఏంటో ఇప్పటిదాకా రేవంత్ రెడ్డికి తెలియదు, నిజంగానే తెలియదు. అసలు ఏందో ఎట్లుంటుందో తెలియదు. తెలియని దాని గురించి మాట్లాడి వేస్ట్, ఆయన గురించే వేస్ట్. కాలంతో సంబంధం లేకుండా కాళేశ్వరంతో చెరువులు నింపిన హరీష్ రావు. నిజానికి చెప్తున్నా, ఇక్కడ మా ఊరు దగ్గర ఒక మత్తడి ఉంటుంది. ఆ మత్తడి 5 సంవత్సరాల తర్వాత నిండింది. అది ఎట్లా నిండింది తెలుసా? కాళేశ్వరం యొక్క నీళ్లు, ఆ యొక్క ఎత్తిపోతున్న నీళ్లు అలా ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ అని పడుకుంటా వచ్చి ఎస్ఆర్ఎస్పి కెనాల్లా నీళ్లు బ్రహ్మాండంగా వచ్చిన నీళ్లు అవి కాస్త చెరువుల పడ్డాయి. అవి 5 సంవత్సరాల తర్వాత ఎన్ని వర్షాలు పడ్డా కూడా నిండని చెరువు ఆ యొక్క కాళేశ్వరం ద్వారా ఎండాకాలంలో కూడా మత్తడి పడింది. నిజంగా చెప్తున్నా, ఆ ఎండాకాలంలో టైంపాస్ కోసం పోయినా, గాలాలు పట్టుకొని చేప పిల్లల్ని పట్టడానికి పోయినా, అంత ఘనత కాళేశ్వరం ఉంది. దాని గురించి తెరవనోడు, సన్నాసుడు, పనికి మాలినోడు సవట కాళేశ్వరం కమిషన్ అనుకుంటా ప్రజల్ని బద్నాం చేస్తూ ఉన్నాడు తప్ప ప్రజల్ని పరిపాలించడంలే. ప్రజలు మేలుకోవాలనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఎవని మింగుడు కాదు, దొంగుడు కాదు. దయచేసి రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఒకటి, ప్రజలు మారాలి. ప్రజలు రాష్ట్రం యొక్క భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. రైతులు బ్రతకాలన్నా, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలన్నా, పేదోళ్లకు భూములు రావాలన్నా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, బరాబర్ కొట్లాడదాం. కానీ ఇటువంటి అహంకారపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అనేది దింపాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలకే ఉంది.